అన్ని చిల్లర నోట్లే ఉన్నాయి. 500 నోట్స్ లేవా? అవి మన దాకా ఎక్కడ రానిస్తారు? హవాలా గాళ్ళు పట్టేశారు. फिर मिलेंगे. शुक्रिया, बहुत शुक्रिया. దొంగ దొంగ దొంగ! డ్రైవర్ ఎక్కడ తెచ్చారా? దొంగ దొంగ దొంగ! డ్రైవరు ఎక్కడ తెచ్చారా? దొంగ దొంగ! ఎక్కడ? అడుగు ఆ గదిలో చూడారు. దొంగ నన్ను పట్టుకున్నారు. భయమేసి మగాళ్ళే కదా, అంత భయం ఏంటి? నా భయం నా గురించి కాదు. నాకేమన్నా అయితే నీ వెనక ముందు చూసేవాళ్ళు లేకుండా పోతారని. ఎవరా నువ్వు? అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరుస్తా, పొడుస్తా, అరుస్తా, పొడుస్తా, అరుస్తా. పొడుస్తా! వదలు నువ్వే, నువ్వే. నీ బాడీ ఇంత మెత్త మెత్తగా ఉంది, లోపల ఏమైనా పంచి పెట్టుకొచ్చావా? నేను ఆడ దొంగని. నిన్ను చూస్తుంటే ఆడ దొంగలా లేవే, ఈడ దొంగలా ఉన్నావే. వచ్చిన లకిడి కపూర్ నువ్వా? వదండి సార్, ఆ దొంగ లోపల ఏం చేస్తున్నాడు చూసొద్దాం. వద్దు తీసుకో, మన చేతిలో కత్తి కూడా ఉంది. డ్రైవర్ లోపలికి వెళ్ళారుగా, దొంగ సంగతి వాడు చూసుకుంటారు. నువ్వు నా సంగతి చూసుకో. ఏటీలో వచ్చి మీ డాడీని మోసం చేస్తావా? చెప్తాను. చేస్తున్నారు. కావాలంటే 50% షేర్ ఇస్తా. ఎందులో? ఈ డబ్బులో. డబ్బులోనా? నేను ఇంకా బెడ్లో అనుకున్నాను. ఏ మర్యాదగా మాట్లాడు, లేకపోతే మా డాడీకి చెప్పేస్తా. చెప్పు, నేను చెబుతా. నువ్వు దొంగని. సార్, సార్. ఏమయ్యా పట్టుకున్నావా? పట్టుకున్నాను సార్. నన్ను రమ్మంటావా? అయితే నేను అన్నది చెప్పు. ఏమని? I love you. నిన్న చెప్పా. అంటాను అంటాను. అయితే అను. ఐ లవ్ యూ. తిట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? చక్కగా పూర్తిగా ఐ లవ్ యూ అనాలి. ఇది అను. ఐ లవ్ యూ. అలా మొహం చాటేసుకొని చెప్పడానికి నేనేం పాత బాకీ అడగటంలా. ఇటు తిరిగి గట్టిగా కౌగులించుకుని లవ్లీగా అనాలి. నేను అన్నా. ప్రవిత్తు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కాదు, గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్మైల్ తో. ఐ లవ్ యూ. వెర్రి నవ్వులతో కాదు, రియల్ స్మైల్ తో. ఐ లవ్ యూ. వన్స్ ఐ లవ్ యూ. ఏంటి సార్ పిలిచారట? మంచివాడివి, బుద్ధిమంతుడు అని నమ్మి నీకు ఉద్యోగం ఇస్తే నా కూతురికి ఎసరు పెడతావా? మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించిందండి. అది ప్రేమిస్తే నువ్వు కూడా ప్రేమించేస్తావా? ఆల్రెడీ దానికి హస్బెండ్ ని కన్ఫర్మ్ చేశాను. మీ అమ్మాయికి అతను నచ్చున్నాడు, అందుకని నన్ను ఫిక్స్ చేసుకుని ఉంటుంది. ఏ వ్యధ వేషాలు ఇస్తున్నావా? లేదు సార్, ఆ వేషాలు మనకి చాలా అయింది. ఇప్పుడు అన్ని హీరో వేషాలు వేస్తున్నాను. గురుగారు, మీరు వేసేస్తారా మమ్మల్ని వేసేయమంటారా? గాంధీ గారు ఎవరి పని ఆనే చేసుకోమన్నాడు మ్యాన్. నేనే వేసేస్తా. ఇదేంటా ఎండిపోయిన ఎండు చేపలా ఉంది? ఇది తెల్లోడు కనిపెట్టిందండి. ఏనైనా తెల్లోడే కనిపెడతాడు మ్యాన్. నల్లోడు దాన్ని కాపీ కొడతాడు. అల్లూరు సీతారామరాజుని చంపి దింపరా సార్? నీకెలా తెలుసు? మా తాత చెప్పాడు. ఆ రూదర్ఫర్డ్ గారు తల కింద పెట్టుకుని పడుకుంటే మా తాత దుబ్బుకొచ్చాడు. తెలిస్తే సౌండ్ రాదు. ముందొస్తా. చూసుకుపోద్దండి. ఇదేంట్రా ఇలా కేలమవుతుంది? లోపల గుళ్ళున్నాయి కదండి, మీరు పేల్చండి. నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకేస్తున్నాను, పో బయటికి. నేను పోతే మీరే చాలా బాధపడిపోతారు. ఏ కొంపదీసి మా అమ్మాయికి వాంతులు కానీ తెప్పించావా? ఆ ఛాన్స్ మీ అమ్మాయి నాకు ఎప్పుడో ఇచ్చింది, కానీ మీరు ఏడుస్తారని నేనే ప్రొసీడ్ అవ్వలేదు. సార్ సార్, ఇదేంట్రా ముందుకు పేలిస్తే వెనకాల పేలింది? ఇది రివర్స్ రివాల్వర్ అయి ఉంటుంది. తిప్పి కాల్చండి. ఇదేంటి మ్యాన్, ఈత పండులో బుల్లెట్ ఇలా రాలిపోయింది? మెత్తగా నొక్కుంటారు, కొంచెం గట్టిగా నొక్కండి. నేను ఇప్పుడు వెళ్ళిపోయాను అనుకోండి, మీ అమ్మాయి లెటర్ రాస్తుంది. ప్రియమైన లాఠీ గారికి, నా కసాయి తండ్రి విశ్వనాథ్ సదరు ఈవీవి సత్యనారాయణ తీసిన ప్రేమ ఖైదీ సినిమాలో హీరోయిన్ తండ్రిలా మా ప్రేమను కాదన్నాడు. కాబట్టి ఈ తండ్రి కూతురుగా ఉండడం కంటే ఆ ఇంద్రుడు గెస్ట్ గా ఉండడం మంచిదని చచ్చిపోతున్నాను. మీరు నా విలన్ తండ్రి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సెలవు ఇట్లు శిల్ప అని రాస్తుంది, మీకు వాస్తుంది. నన్ను వెళ్ళమంటారా? దాన్ని అంతవరకు ప్రిపేర్ చేసినట్టున్నాడు. ఏదో రకంగా వీడు అడ్డు తొలగించుకుని మా అల్లుడితో దాన్ని పెళ్లి జరిపించాలి. అయితే ఓ పంచే, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే 5 లక్షలు సంపాదించి తీసుకురా, అప్పుడు చూద్దాం. గురుగారు గురుగారు, మీ అన్నగారు వెళ్ళిపోతున్నారు.
పేరు చూడలేదు మ్యాన్. కొట్టలేదు, అడ్డపడి ఉంటుంది చూడండి. పది రోజుల్లో 5 లక్షలు తెచ్చిస్తే శిల్పం నాకిచ్చి పెళ్లి చేస్తానంట, లేకపోతే నీకిచ్చి పెళ్లి చేస్తానంట. వార్నింగ్ ఇచ్చాడు ముసలాడు. అసలు కనిపించేందుకు నువ్వే శ్రీరామని చెప్పేసి పోలా? మా ఫ్యామిలీ విలన్ గడ కూడా తెలుసుకోరు కదా. ఓహో, అది ఒకటి ఉంది కదా. అయితే ఓ పని చేస్తే ఏంటి మీ మామని కిడ్నాప్ చేసి శిల్పం డబ్బు అడిగితే అది ఇవ్వనంటే? కిడ్నాప్ చేసిన మీ మామని ఆ విలన్ గారి దొరికే వరకు దాచుతాం. బెస్ట్ ఐడియా, పద. వెల్కమ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. రండి సార్ రండి. ఇది మా డెన్ను, ఈయన మా డాన్ను. మందు అడిగితే లేదన్నానని ప్రొహిబిషన్ ఆఫీసర్ తీసుకొస్తారా? ఈయన ఆఫీసర్ కాదు సార్, ఈ సినిమాలో ఇంకో విలను. కాకపోతే మీరు కామెడీ విలను, ఈయన సీరియస్ విలను. మన దగ్గరికి ఎందుకు వచ్చావు మ్యాన్? నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేద్దామని. సీన్ ఏంటో క్లీన్ గా చెప్పు మ్యాన్. నీ బ్రదర్ నీకడ్డం, నా బ్రదర్ నాకడ్డం. మనిద్దరం ఒకటై వాళ్ళిద్దరినీ లేపేద్దాం. వాళ్ళ ప్రాపర్టీలు మనం కొట్టేద్దాం. నీ బ్రదర్ ఎవరు? నీ బ్రదర్ కాబోయే అల్లుడు. వాడు కూడా అక్కడే ఉంటాడు సార్. ఇద్దరిని జాయింట్గా లేపేయచ్చు. నా ఇద్దరిని కలిపి చంపితే మన చేతికి బ్లడ్ అంటుకుంటుంది. అయితే ఇన్స్టాల్మెంట్ లో చంపుదాం. నీకు బొచ్చు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. మ్యాన్ ఎస్, చంపే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాం. ముందు నీ బ్రదర్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాడి ప్లేస్ లో నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వు. అయితే ఏంటో క్లైమాక్స్ ముందు చెప్తా. మీరెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి. ఓకే సార్. ఏమొస్తుందిరా? అయ్యో, ఈ రాట్లేంటి? ఆ విశ్వనాథ్ గారిని కొట్టి పడేసి కిడ్నాప్ చేద్దామని. ఆయన్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తారు? ఆ విషయం తర్వాత చెప్తాను. నువ్వు వాడు ఇక్కడికి వస్తాడు కదా. అదిగో వాడు వచ్చేట్టున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని తీసుకొచ్చి ఆటోలో పెట్టు. మనం దక్కున్నాం. పదా, ఇక్కడ కాదు, అక్కడ దక్కున్నాం. సార్, మీరా? టేక్ దిస్ ఏంటిది? రోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, నేను వస్తాను. టీ కూడా అరేంజ్ చేశావు. వెరీ గుడ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేద్దామని. ఏంటిది? నా బ్యాలెన్స్ లైఫ్ ని నీ అకౌంట్ లో జమ చేసేద్దాం అనుకుంటున్నాను. వీడెవడండి బాబు? మీ నాన్న. మా నాన్న. అదే కదా నా బాధ. నేను దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ని చూస్తాడా? చచ్చిపోతాడు. నేను అనాథం అయిపోతాను. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు, మీరు వెళ్ళిపోండి. ఏమైంది సార్? స్లిప్ అయింది. ఈ మరక ఎవరైనా చూస్తే బాగుండదేమో. ఓ పని చేసి పెడతావా? ఏంటి? నిర్మా వాషింగ్ పౌడర్ వేసి నీ చేత్తో నా బట్టలు ఉతికి పెడతావా? నువ్వేం భయపడక్కర్లేదు. పైకి జైగాంటిక్ గా ఉన్నా బట్టలు విప్పితే రొమాంటిక్ గా ఉంటా. అమ్మ దొంగ నా నాన్న నాకు లవకుశ సినిమా చూపించి నువ్వు రంగీలా సినిమా చూసినప్పుడే అనుకున్నా నీకు ఇలాంటి కిస్కిల్ ఎక్కడికి ఉందని. ఇదిగో వెళ్ళి ఉతుక్కురా. ఎవరు? విష్ణుగారా? ఇదిగో నేను నీకు ఎక్కడ దక్కుంటాను, వాడికి చెప్పకు. ఏంటి తలుపు తీయడానికి ఎంత ఆలస్యం? ఏం లేదు సార్, మీరు వచ్చారా అని. మీరు వచ్చారా? అంటే ఇంకెవరైనా వచ్చారా? ఇంట్లో అల్లుడు గారు, డ్రైవరు, మిలిటరీ, లక్ష్మీకాంత్ పేర్లాలు ఎవరు కనపడరే? ఏమో నాకు తెలుసు సార్. అంటే ఇక్కడికి ఎవరు రాలేదుగా? లేదు సార్.
వీడేమిటండి బాబు మిలిటరీ నుంచి వచ్చానన్నాడు, కత్తి చూపించగానే కళ్ళు తిరిగి పడిపోయాడేంటి? చూడు రుచి, సార్ మరదే ఇక నుంచి నువ్వు నన్ను సార్లు సాంబార్లు అని పిలవక్కలేదు, డార్లింగ్ అని పిలుచాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్. అర్థమా? యూట్యూబ్లో మీరు రుచి